నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అహసోను తామారు అను ఎంగేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యోదయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలండి. అందరు నా వైపు చూస్తారా? ఇక్కడ ఏమని ఉందంటే, యెహోషాపాతు దేశం మీదకి, ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి ఒక దేశం కాదు, చాలా దేశాలు కలిపి యుద్ధానికి వచ్చేస్తాయి. ఇటు సైడ్ చూసినా యుద్ధానికి వచ్చిన శత్రువులే, ఇటు సైడ్ చూసినా శత్రువులే, ఎదుటి చూసినా శత్రువులే. అంత చుట్టూ కూడా శత్రు సైన్యము కమ్ముకుని కూర్చొని చూస్తూ ఉంది, ఎప్పుడు యుద్ధం చేసి చంపేద్దామా అని. యెహోషాపాతు ఇదంతా విని భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక, సరే యోధవారులారా, మీరందరూ మనమందరం కలిసి ఉపవాసం ఉందాం, ఉపవాసం ఉండి దేవుని సన్నిధి దగ్గరికి వచ్చేయండి, అక్కడ మనం ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుకుందాం అని చెప్పి వచ్చేసిన తర్వాత యెహోషాపాతుకి వాళ్ళందరిని చూసి ఏమైందో తెలుసా? ఏం చేయాలో అర్థం కావట్లేదు, బుర్ర పని చేయట్లేదు. మన భాషలో చెప్పాలంటే ఏ ఆలోచన రావట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. అక్కడ ఉంటుంది కదా, 12వ వచనం చదువుతారా? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో